ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు వందనములు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు బాగున్నారా? ఈ ఒక ఉదయకాల సమయమున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట కీర్తనల గ్రంథము 46వ కీర్తన మొదటి వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునయ్యున్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్మకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి దేవుని ప్రియులారా. ఈ యొక్క ఉదయకాల సమయమున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అనగా ఆయన యొక్క అనాది సంకల్పము ద్వారా మనతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. మనకు ఆశ్రయమై ఉన్న దేవుడు మనకు దుర్గముగా కూడా ఉన్నారు. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే హీ ఈజ్ మై ఫోర్ట్రెస్ అని ఉంది. అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఆయన ఆపత్కాలములలో చూడండి, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడు మనుషులు కొన్ని సందర్భాలలో మనకు సహకారం అందించకపోవచ్చు, కానీ ఆశ్రయమైన దేవుడు మనకు తోడుగా ఉండి మనలను బలపరుస్తూ ఆయన ముందుకు నడిపిస్తారని ఈ యొక్క వచనముల ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే 2వ వచనంలో, కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములను ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, మనము భయపడము. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయమున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న మాట ఏంటిది అనగా, ఈ యొక్క సమస్తమును కూడా మునిగిపోయినను, మార్పు చెందినను, కానీ యుగయుగములు సజీవుడై ఉన్న దేవుడు ఎప్పుడు కూడా మారడు అనే సత్యాన్ని ఈ యొక్క ఉదయకాల సమయమున జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తర్వాత ఇక్కడ చూస్తుంటే, భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను. చూడండి, నడి సముద్రములో పర్వతములు ఉండి దాని చుట్టూ నీరు ఉన్న ప్రదేశాలు కూడా, అందులో పర్వతాలు మునిగిపోయినను మనము ఎటువంటి వారముగా ఉన్నను భయపడవద్దు అని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. దేవుని ప్రియులారా, ఈ యొక్క 3వ వచనంలో చూస్తే, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను. చూడండి, నురుగు కట్టడం అనగా అవి పొంగి పొరిలి అవి ఎప్పుడైతే నురుగులు కక్కుతూ ఉంటాయో అనగా కట్టుతూ ఉంటాయో అని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ పొంగునకు పర్వతములు కదిలినను. చూడండి దేవుని ప్రియులారా, పర్వతములు కదిలే విధంగా ఈ యొక్క అలలతో పాటు కూడినవి ఉంటావని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. మనము భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దేవుని బిడ్డలారా, మన కష్టములలో దేవుడు మనకు తోడుగా ఉంటారు. అటువంటి పరిస్థితులలో మనకు తోడుగా ఉంటారు. ఆయన నమ్ముకొనదగిన స్నేహితుడిగా మన మధ్యలో ఉన్నారని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ యొక్క సమయమున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనుషులను మనము ఆశ్రయము చేసుకున్నప్పుడు వారు సరి అయిన సమయము చూసి వారు హ్యాండ్ ఇస్తారు, కానీ దేవుడు ఎప్పుడు కూడా మనము ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టని దేవుడు అని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుడి యొక్క మాట ద్వారా జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. తల్లిదండ్రులు మర్చిపోతారు, తల్లి మర్చిపోతూ ఉంది. ఒక్కొక్క సందర్భములో తండ్రి కూడా మర్చిపోతూ ఉంటారు, కానీ బంధువులు, స్నేహితులు వెలివేయనటువంటి స్నేహము దేవుడిది. కాబట్టి ఆయన సహాయకుడుగా మనకు ఉంటున్నారు. మనకు కావలసిన సహాయమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. అందుకే ఆయన పేరు యెహోవా సహాయమై ఉన్నారని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన పేరు యెహోవా దేవుడు. ఆయన మనకు సహాయమై ఉన్నారని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దేవుని ప్రియులారా. ఎందుకంటే ఆయన చూచుచున్న దేవుడు, ఆయన చూసే దేవుడు అని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన కాపరిగా ఉన్న దేవుడు కాబట్టి యెహోవా రోహిగా ఆయన మన మధ్యలో మనతో పాటు ఉన్నారు. మనలను కాపుదలలో, సంరక్షణలో దేవుడు అనుదినము బలపరుస్తున్నారన్న సత్యాన్ని ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయమున జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత చూస్తూ ఉంటే 5వ వచనంలో, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. దేవుడు ఆ యొక్క పట్టణములో ఎక్కడైతే ఆ పర్వతములు మునిగిపోతున్నాయో దానిని మనస్సున పెట్టి ప్రతి ఒక్కరూ వారి యొక్క ఆలోచనలతో మునిగిపోతున్నారు తప్ప ఆ యొక్క కష్ట సమయాలలో దేవుడు అక్కడ ఉన్నాడని గుర్తించలేకపోతున్నారు. అదే విధంగా దేవుని యొక్క పరిచర్య జీవితంలో దేవుడు ఎంతగానో
ఆయన యొక్క కృపను మనకు అనుగ్రహించే దేవుడని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తర్వాత 6వ వచనంలో చూస్తే జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. చూడండి దేవుని ప్రియులారా, ఆయన యొక్క ఉగ్రత దినమందు ఆ యొక్క జలములు కదల్చబడతాయి, ఆ యొక్క సముద్రములు రాజ్యములు కదులుతాయని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. జనములు ఘోషించుచున్నవారు అని ఇక్కడ జ్ఞాపకం. రాజ్యములు కదులుచున్నవి, ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది. చూడండి దేవుని ప్రియులారా, ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ యొక్క కీర్తనల గ్రంథము 18వ కీర్తనలో జ్ఞాపకం చేస్తారు. ఆయన యొక్క కోపము ఏ విధంగా ఉంటుంది అనంటే, దేవుడి యొక్క కోపము, ఆయన ఎప్పుడు కోపించేవాడు కాదు, కానీ ఆయన కోపముతో నిండుకున్నప్పుడు ఎంతగానో అనర్థాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఆయన యొక్క కంఠ ధ్వని వినిపించగానే భూమి కరిగిపోవచ్చున్నది. మనం గట్టిగా అరిసామనుకోండి అందరు భయపడతారు, కానీ భూమి వణికేటట్టుగా దేవుడు భూమిని కరిగించే విధంగా ఆయన మాట్లాడే మాట ఉంటూ ఉందని జ్ఞాపకం చేయబడుతుంది. యెషయా గ్రంథకర్త అంటారు, భూమి ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి పెద్దవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు అని అంటున్నారు. దేవుడు ఈ దినమున మనము జ్ఞాపకం చేసుకోవాలి, మనము దేవుడికి వ్యతిరేక స్వభావములుగా ఉన్నామా ఒకసారి మనము జ్ఞాపకం చేసుకొనవలసిన విషయము ఉన్నదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. తర్వాత 7వ వచనంలో సైన్యములకు అధిపతి అగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి, ఆయన భూమి మీద నాశనములను కలుగజేయవాడు. చూడండి, దేవుడికి కట్టే స్థితి ఉన్నప్పుడు దేవుడికి నాశనము చేసే స్థితి కూడా మనము అనుగ్రహించాలని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మంచి చేసినప్పుడు దేవుడు నాకు ఇది చేశాడు, నాకు అది చేశాడు అని చెప్పుకుంటూ ఉంటాం. ఆయన కష్ట సమయాలలో చూడండి, మనకు ఉన్న కష్ట సమయాలలో ఆయనను మనం ఏం చేస్తూ ఉంటామంటే, దేవుడు మాకేం చేశాడు, దేవుడిని నమ్ముకునడం ద్వారా మాకేం జరిగింది, వారు ఈ విధంగా ఉన్నారు, వీరు ఈ విధంగా ఉన్నారు అని ఆలోచన చేస్తుంటారు. కానీ దేవుడు చూస్తూ ఉంది, దేవుడు ఆయన ఇష్టము, ఆయన చిత్తమును మన యొక్క భూమి పైన దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని ప్రియులారా. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే ఆయన చేసిన కార్యములను వచ్చి చూడుడి. మొదటిగా చూడండి, దేవుడు చేసిన కార్యములను మొదట చూడాలి. భూమి పైన ఉన్న ప్రతి జంతువును, ప్రతి పక్షిని ఈ దినమున ఉదయమును మనము చూడగలుగుతూ ఉన్నామంటే దేవుడు మనకు చేసిన దానిని మనము ధ్యానించుకొనవలసిన వారమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తర్వాత ఆయన భూమి మీద నాశనము చేసినప్పుడు మనము అయ్యో ఈ విధంగా చేస్తున్నాడే దేవుడు అనడం కన్నా, మన యందు ఏదైనా తప్పున్నదేమో దాన్ని సరి చేసుకునే ప్రయత్నంలోనికి నడిచినప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తూ, అలనాడు నినివే పట్టణము పైన ఉన్న కోపమును దేవుడు ఏ విధంగానైతే చల్లబరుచుకున్నారో అదే విధంగా చల్లబరుచుకునే దేవుడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తర్వాత ఆయనే బుదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. చూడండి, ఆయనయే ఆయనయే యుద్ధములను మాన్పువాడు, యుద్ధమును రేపువాడు ఆయనే, యుద్ధమును మాన్పువాడు కూడా ఆయనే. ఎందుకు రేపుతారంటే, మన యొక్క స్థితి, మనము ఎక్కడైతే గర్వించుతూ ఉన్నామో అక్కడ దేవుడి యొక్క సమూహముగా వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని మనలను పరీక్షించి మన యొక్క స్థితులను మార్చడానికి దేవుడు ఎంతగానో సహాయపడుతూ ఉంటారని ఈ యొక్క వచనము ద్వారా జ్ఞాపకం చేయబడుతున్నాను. తర్వాత వెల్లు విరుచువాడును, బల్లెము తెగ నరుకువాడును ఆయనే, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. 10వ వచనంలో చూస్తే ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి, అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. చూడండి దేవుని ప్రియులారా, తపములు తరచిన నిన్నే గదా, వ్రతములు గోరిన నిన్నే గదా దేవా, ఎక్కడయ్యా ప్రభా అని అంటున్నప్పుడు అన్యజనులలో కూడా దేవుడే మహిమపరచబడుతూ ఉన్నారన్న సత్యాన్ని ఈ యొక్క ఉదయకాల సమయమున జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఆయనే సైన్యములకు అధిపతి అగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, ఆయనయే మనకు ఆశ్రయమై, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడని ఈ యొక్క వచనముల ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు అట్టి కృప, అట్టి కాపుదల, సంరక్షణ దేవుడు మనకు అనుగ్రహించి ఆయన తట్టు తిరిగే కృపను మనకు అనుగ్రహించి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంతుడవైన తండ్రి, సర్వాధికారివైన దేవా, యాకోబు దేవుడు ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అబ్రహాము దేవా, ఇస్సాకు, యాకోబుల దేవా,
సృష్టికర్తవైన దేవ, సృష్టి అంతటిని నడిపించుచున్న దేవా నీ యొక్క పరిశుద్ధ నామమునకు వందనములు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయమున జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ దినం అంతట్లో మీరు తోడుగా ఉండి కృప చూపించి అయ్యా తండ్రి, ప్రతి ఒక్కరిని అస్వస్థత చేత ఉన్న వారిని అయ్యా తండ్రి, మా ప్రార్థన అవసరతలు కోరిన బిడ్డలను అయ్యా తండ్రి మా కొరకు ప్రార్థించండి అని ఎంతమంది బిడ్డలైతే చెప్పారో ప్రభువా, వారి యొక్క అక్కర్లు అవసరతలు అయ్యా తండ్రి ప్రతి వారిని పేరు పేరు వరుసన మీరే దీవించి ఆశీర్వదించి నీ రెక్కల చాటున కావలసిన ప్రతి ఈవిని శ్రేష్టమైన వాటిని అనుగ్రహించి అయ్యా తండ్రి ఇంకను బలమైన నీ యొక్క సువార్తలు వాడబడే కృపను మాకు అనుగ్రహించి నీ యొక్క మెండైన దీవెనల చేత దీవించి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను మెండుగా నిండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.